హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మనందరూ చిన్నతనంలో ఇష్టపడే రేగి పండ్ల వడియాలండి. ఇవి పుల్లపుల్లగా కారం కారంగా భలేగా ఉంటాయి కదా. ఇది ఇష్టపడలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ మేము అర కేజీ రేగిపళ్ళు తీసుకున్నామండి. ఇవి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. రేగికాయలో ఎక్కువ పుచ్చు అయితే ఉంటుందండి. ఇది కడిగేటప్పుడు వాటర్లో పైకి తేలుతాయి. పుచ్చున్నవైతే అవి తీసేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా వాష్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే చెమ్మ లేకుండా ఆరనివ్వాలండి వీటిని. ఆ తర్వాత రేగికాయల్లో ఉన్న తొడుములను తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వడియాలకి నేను పండుమిరపకాయ తీసుకుంటున్నానండి. పండుమిరపకాయ బదులు పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే కారాన్ని కూడా వాడొచ్చండి. ఇది ఆల్రెడీ పండుమిర్చి, చింతపండు, ఉప్పు 3 కలిపి తొక్కి పక్కన పెట్టుకున్నది. దాన్నే నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఈ రేగొడియాల్ని రోల్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. ముందుగా రోల్లో కొద్దిగా రేగిపళ్ళు వేసుకుని కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోండి. అప్పుడే మనకి వడియాలు అనేవి బాగా వస్తాయి. ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన కూడా వేసుకొని అలా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. రేగికాయల్ని దంచుకున్న తర్వాత అందులోనే పండుమిరపకాయ, ఆల్రెడీ చింతపండు, ఉప్పు కలిపి దంచుకున్నదేనండి. దాన్ని ఇంకా కొంచెం మెత్తగా దంచుకోవాలి. మీరు పచ్చిమిర్చితో దంచుకున్నా, ఎండుమిర్చితో దంచుకున్నా కూడా, కారం కలుపుకున్నా సరే అందులోనే కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పును కూడా వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే తీపికి తగ్గట్టు కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకుంటే మనకి పుల్లగా కారం కారంగా తగిలి భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు దంచుకోవాలండి. మనకి అన్నీ కలిసి ఇలా మెత్తగా తయారవుతుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా దంచిపెట్టుకున్న రేగిపళ్ళు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మనకి మిక్స్ అయ్యేటట్టు కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఇదిగోండి, మొత్తం రెడీ అయిపోయింది. ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఈ రేగిపళ్ళు ఎక్కువ జిగురుగా ఉంటాయి కాబట్టి అలా ఉంటేనే మనకి రేగొడియం అన్నది బాగా వస్తుందండి. ఇది కొంచెం దంచుకున్న తర్వాత ఉప్పు, పులుపు, కారం, తీపి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి. మనకి ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాం రండి. ఈ వడియాలు పెట్టుకోవడానికి కాటన్ శారీ కానీ, ప్లాస్టిక్ కవర్ కానీ ఉంటే సరిపోతుందండి. రేగొడియాలు పెట్టుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా పెట్టుకోండి. ఇవి ఆరిన తర్వాత తినడానికి బాగుంటుందండి. ఈ రేగొడియాల్ని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చండి. పెద్ద సైజు కానీ, చిన్న సైజులో కానీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత ఇది మనకి ఆరడానికి 4 to 5 డేస్ అయితే పడుతుందండి. ఇలా ఆరితేనే మనకి ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఫైవ్ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇవైతే పూర్తిగా ఆరిపోయాయి. ఈ రేగిపండు వడియాలు పట్టుకునేటప్పుడు చేతికి చెమ్మ లేకుండా ఉంటే మనకి ఇది పూర్తిగా రెడీ అయిపోయినట్టు అండి. ఇది మనకి గాజు సీసాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇందులో స్టోర్ చేసుకున్నా కూడా మనకి 1 year అయితే నిలవ ఉంటుంది. చూసారు కదా అండి, మనకి పుల్లగా, కారం కారంగా, తీయగా తినే కొద్దీ తినాలనిపించే రేగిపండ్ల వడియాలు. ఇలానే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.